హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీహాన్ ఎంసెట్ ప్రెప్. మనం లాస్ట్ వీడియోలో సమ్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. ఈ వీడియో ఆ వీడియో కంటిన్యూషన్. సో ఇందులో మనం ఇంకొక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము 2025లో ఇచ్చిన ఏపీ ఎంసెట్ ప్రాబ్లమ్స్. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వాల్యూస్ x ఈక్వల్స్ టు ఆల్ఫా, y ఈక్వల్స్ టు బీటా, z ఈక్వల్స్ టు గామా సాటిస్ఫైస్ ఆల్ దీస్ 3 ఈక్వేషన్స్ అయితే 3 ఆల్ఫా ప్లస్ గామా ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనకి ఇవి సాటిస్ఫై చేస్తుంది ఈక్వేషన్ అన్నాడు కాబట్టి ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 3 గామా ఈక్వల్స్ టు 4, 3 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు 3, ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ 3 గామా ఈక్వల్స్ టు 2. ఇందులో ఆల్ఫా గామా కామన్ ఉంది, ఇందులో ఆల్ఫా గామా కామన్ ఉంది. సో మనం రెండింటిని మైనస్ చేసామనుకోండి, 3 బీటా మైనస్ 2 బీటా ఏమవుతుంది, బీటా ఈక్వల్స్ టు 2 మైనస్ 4 అంటే -2. సో మనకి ఇక్కడ బీటా వాల్యూ అయితే రావడం జరిగింది. సో క్వశ్చన్లో మనల్ని 3 ఆల్ఫా ప్లస్ గామా వాల్యూ అడిగాడు. సో ఇదేమవుతుంది, 3 ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్స్ టు 3 మైనస్ బీటా అంటే 3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, దట్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. సో ఇక్కడ మనం ఒక్కొక్క దాంట్లో వాల్యూస్ని సబ్మిట్ చేద్దాం. బీటా అంటే -2, సో ఇది రాంగ్. -4 రాంగ్. 1 -2 ఇంటూ -2 4 5. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ నేను ఆప్షన్స్ చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్కి మనకి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం నార్మల్గా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, 2 1 -1 7 1 -3 2 1 1 4 -3 5. సో మనం నార్మల్ మ్యాట్రిక్స్ ఏకి ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాము. సో నెక్స్ట్ ఇక్కడ మనకి 1 ఉంటే ఈజీ అవుతుంది కాబట్టి నేను రో 1ని 2ని ఇంటర్చేంజ్ చేస్తాను. రో 1ని 2ని ఇంటర్చేంజ్, ఎందుకంటే మనకి ఈ పొజిషన్లో 1 ఉంటే ఈక్వేషన్స్ చేయడం ఈజీగా ఉంటుంది మ్యాథమెటికల్గా. సో రో 2 అనేది 1 కింద అయితే 1 -3 2 1 2 2 1 -1 7. సో మనకి రో 3 అనేది నార్మల్గానే ఉంది, -3 5. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ని 0 చేయాలి అండ్ ఈ ఎలిమెంట్ని కూడా 0 చేయాలి. సో R2లో ఏం చేస్తానంటే R2 2 -2 R1 చేస్తాను. సో అప్పుడు ఇది ఆబ్వియస్లీ 0 అవుతుంది. అండ్ R3లో ఏం చేద్దామంటే R3 -R1 చేద్దాం అనమాట. సో మనకి R1లో ఎటువంటి చేంజెస్ లేవు. 1 -3 2 1 2 -2 0. R2 అంటే 1 మైనస్ ఆఫ్ 2 ఇంటూ -3. సో ఇది మనకి 7 అయింది. నెక్స్ట్ -1 -2 ఇంటూ 2 -5. 7 -2 అంటే 5. సో సేమ్ అదేవిధంగా R3 కూడా చేస్తే 1 -1 0, 4 మైనస్ ఆఫ్ మైనస్ +3 అంటే 7, -3 -2 అంటే -5 అండ్ 5 -1 అంటే 4. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని 0 చేసుకోవాలి. సో ఇది 0 చేయాలంటే సింప్లీ R3 -R2 చేస్తుంటే సరిపోతుంది మనకి. సో R3లో R3 -R2 చేస్తాను, అంటే R1 R2లో ఎటువంటి చేంజెస్ లేవు. 1 -3 2 1 0 7 -5 5 0. 7 -7 0 -5 మైనస్ ఆఫ్ మైనస్ +5 0, 4 -5 అంటే -1. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఈ 3 ఎలిమెంట్స్ కూడా 0 వచ్చినాయి. సో మనకి సిస్టమ్ అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉంది, అంటే మనకి 0 సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట అలాంటి సిచ్యువేషన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అయితే
మనకి కే ఏమవుతుందో ఆప్షన్స్ అడిగాడు. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏం తెలుసు, డెట్ ఏ ఈక్వల్స్ టు 0 అని తెలుసు. సో ఇక్కడ డెట్ ఏ వేసామనుకోండి, డెట్ ఏ ఈక్వల్స్ టు 0 ఇంటూ ఎనీథింగ్ అంటే మనకి 0. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. మైనస్ కే ఇంటూ -5k ప్లస్ 6k, -5k ప్లస్ 6k ప్లస్ k ఇంటూ -3k ప్లస్ 4k, -3k ప్లస్ 4k మైనస్ k ఇంటూ k ప్లస్ k ఇంటూ k. ఇది -k² ప్లస్ k². ఇది ఆటోమేటిక్గా 0 అయిపోయింది. మనకి డెట్ ఏ 0 అయితే సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ మనం ఏ వాల్యూ తీసుకున్నా డెట్ ఏ 0 అయింది, ఎందుకంటే ప్లస్ k² మైనస్ k² క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ కేకి ఇది సింగులర్ మ్యాట్రిక్స్ అనమాట. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దీని ర్యాంక్ 2 అన్నాడంట. మనకి ర్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో ర్యాంక్ 2 అంటే ఇందులో ఒక రో అనేది కంప్లీట్గా 0 ఉంది అని మీనింగ్. అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ అన్నాడు. ఫస్ట్ మనకి ఏ ఏమి ఇచ్చాడు, ఏ ఈక్వల్స్ టు 1 2 x 4 -1 7 2 4 -6. నేను R2 అయినా 0 చేసుకుంటాను, R3 అయినా చేస్తాను. ఫర్ సింప్లిసిటీ ఏం చేస్తాను అంటే 1 2 2 4 ఉంది కాబట్టి ఈ రో 0 చేయడం మనకి ఈజీ అనమాట. R3 -2 R1. సో ఇక్కడ ఏమైంది, మనకి ఫస్ట్ రో సెకండ్ రోలో ఎటువంటి చేంజెస్ ఉండవు. 4 -1 7, ఇది 0 ఇది 0, -6 -2x. సో మనకి ఇక్కడ ర్యాంక్ 2 అవ్వాలంటే ఖచ్చితంగా ఈ టర్మ్ అనేది 0కి ఈక్వల్. అంటే 6 - 2x -6 - 2x ఈక్వల్స్ 0. 2x ఈక్వల్స్ టు -6 అయితే x ఈక్వల్స్ టు ఎంత మనకి -3. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం. డెట్ ఆఫ్ 2 1 3 1 1 1/3 3 1 1/2. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ బై 2 అవుతుంది, ఇది బై 3 అవుతుంది. అయితే దీని డెట్ ఎంత ఫైండ్ అవుట్ అన్నట్టు ఇన్ఫినిటీ వరకు అనమాట. సో ఇది డెట్ ఏమైంది 2 - 3 అండ్ ఇది 1 3 ఇంటూ 3 అంటే 1 -1 ప్లస్ 1/2 -3/9 అంటే 1/3 ప్లస్ 1/4 -3 ఇంటూ 1/27 అంటే 1/9 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు అవుతుంది. సో దీంట్లో నేను ఫస్ట్ టర్మ్స్ అన్నింటినీ కామన్ చేసి మైనస్ స్పేస్ సెకండ్ టర్మ్స్ రాస్తాను. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 + 1 + 1/2 + 1/4 ప్లస్ అండ్ సో ఆన్ -3 + 1 + 1/3 + 1/9 అండ్ సో ఆన్ అయింది. సో ఇది చూస్తే మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 2, ఆర్ ఈక్వల్స్ టు 1/2. సో అలాగే ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 3, ఆర్ ఈక్వల్స్ టు 1/3. మనకి సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ ఫార్ములా ఏంటి, a/1 - r. సో ఈ ఫార్ములా వేస్తే ఇది 2/1 - 1/2 -3/1 - 1/3 అవుతుంది. సో ఇది 2/1/2 -3/2/3. 2/1/2 అంటే 4 -9/2 అంటే 8 - 9/2 -1/2. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం. P ఈక్వల్స్ టు ఈ మ్యాట్రిక్స్ ఈజ్ ద అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అంట. ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఈ P అండ్ డెట్ ఏ ఈక్వల్స్ టు 4 అయితే ఆల్ఫా ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ సపోజ్ మనకి డెట్ ఏ ఈక్వల్స్ టు 4 అయితే డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అవుతుంది, డెట్ ఏ -n - 1. అంటే ఇక్కడ n అంటే 3 కాబట్టి 3 - 1 అంటే మనకి ఇక్కడ 2 వస్తుంది. అంటే డెట్ ఏ² ఈక్వల్స్ టు 16 అవుతుంది.
సో ఇప్పుడు మనం ఈ అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ 1 ఇంటూ 12 మైనస్ 12 మైనస్ ఆల్ఫా ఇంటూ 4 మైనస్ 6 ప్లస్ 3 ఇంటూ 4 మైనస్ 6 ఈక్వల్స్ టు మనకి అడ్జాయింట్ ఏ డెట్ ఎంత 16. ఇది 0. సో మైనస్ ఆల్ఫా మైనస్ 2 అంటే 2 ఆల్ఫా, 3 minus 2 అంటే minus 6 ఈక్వల్స్ టు 16. సో 2 ఆల్ఫా ఈక్వల్స్ టు 22. దట్ మీన్స్ మనకు ఆల్ఫా ఈక్వల్స్ టు 11. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఆల్ఫా ఈజ్ ద రియల్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అయితే సో మనకి ఈ మ్యాట్రిక్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేయండి. సో మనం ఒకవేళ దీనికి ఏదో ఒక రూట్ అనేది ఫస్ట్ మనం ఎక్స్ ఈక్వల్స్ టు 0 వేసాం అనుకోండి, ఇది -42. సేమ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 వేసాం అనుకోండి, 1 + 6 + 5 -42. 12 -42 అంటే -30. సో 1 కూడా రూట్ కాదు. ఎక్స్ ఈక్వల్స్ టు -1 వేసాం అనుకోండి, -1 + 6 -5 -42. ఇది 0. సో ఇది ఈక్వల్స్ టు -42 అండ్ ఇది కూడా రూట్ కాదు. ఎక్స్ ఈక్వల్స్ టు 2 వేస్తే 2 క్యూబ్ అంటే 8 + 6 4 ఎంత 24 + 10 -42. 32 + 10 42 = 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు 2 అనేది ఒక రూట్, అంటే మనకి ఆల్ఫా వాల్యూ ఎంత 2. సో ఆల్ఫా 2 అయితే ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది మనకి 2 - 1 అంటే 1, 2 + 1 అంటే 3, 2 + 2 4, 2 - 2 0, 2 + 3 5, 2 - 3 -1, 2 + 4 6, 2 - 4 -2, 2 + 5 7. దీని డెట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 1 ఇంటూ 3 5 35 -2 -3 ఇంటూ 0 + 6 + 4 ఇంటూ 0 - 30. ఇది 33 -18 -120 అంటే ఏమైంది 33 - 138 అంటే -105. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయన్నాడు. సో మనం ఇందాక చెప్పుకున్నట్టే మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న టర్మ్స్ని 0 చేస్తాం కాబట్టి R1లో మనకి 1 ఉంటే ఈజీ అవుతాయి. సో నేను ఏం చేస్తానంటే R3 ఇంటర్చేంజ్ విత్ R1 చేస్తాను, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసేస్తాను. సో ఇది 1 -3 5 4 5 -4 2 1 2 -3 4 0 అయ్యింది. సో నెక్స్ట్ ఈ రెండింటిని 0 చేయడానికి ట్రై చేస్తాను. ఈ 5ని 0 చేయాలి, 2ని 0 చేయాలి. 5ని 0 చేయాలంటే R2లో R2 - 5 R1 చేస్తాను అండ్ R3లో ఇక్కడ 2 ఉంది కాబట్టి R3 - 2 R2 చేస్తాను అనమాట. 2 R1 చేస్తాను. సో మనకి R1లో ఎటువంటి చేంజ్ లేదు. 1 -3 5 4. సో R2 - 5 R1 అంటే ఇది 0. R2 అంటే -4 -5 ఇంటూ -3 అంటే +15. R2 -4 + 5 R1 అంటే 15. అంటే ఇది మనకి ఎంత వచ్చింది 11 వచ్చింది. సేమ్ 2 - 25 అంటే -23. 1 -20. సో 1 3 5 ఇది -4. సో +20 కాబట్టి 21 అయిందనమాట మనకి. R3 - 2 R1 ఇది 0. -3 -6 అంటే 3. 4 -10 అంటే -6. 0 + 8 2 4 8 అవుతుంది.
సో ఇక్కడ మనం చూస్తే ఈ నెక్స్ట్ ఈ ఎలిమెంట్ని జీరో చేయాలి. ఈ ఎలిమెంట్ని జీరో చేయాలంటే మనకి ఏంటి, R3లో 11 ఇంటూ R3 మైనస్ 3 ఇంటూ R2 చేయాలన్నమాట. అప్పుడే మనకి ఇది జీరో అవడానికి ఛాన్స్ ఉంది. సో మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఏం మారదు, 3 -5 -4 కదా, -4. సెకండ్ రో కూడా మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయట్లేదు. 23 21 11 R3 అంటే 33 0, ఇది 0. 11 R3 అంటే -66 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 23 అంటే 69. అంటే మనకి ఇక్కడ సంథింగ్ ఎంతో 3 అందులో వస్తుంది. అండ్ సేమ్ 11 R3 అంటే 88 మైనస్ 3 అంటే 63. సో ఇది మైనస్ చేస్తే మనకి సంథింగ్ 525. సో ఇది ఇంకా జీరో చేయడానికి ఆప్షన్ లేదు, అంటే మనకి దీని ర్యాంక్ ఏమవుతుంది, 3. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈజ్ ద డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్కి ఏ అనేది డిటర్మినెంట్ అండి. దీన్ని క్యాపిటల్ ఏ అనుకుందాం కొంతసేపు. అండ్ ఇది క్యాపిటల్ బి అంటే దీని ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఒక డిటర్మినెంట్ స్మాల్ బి అయితే మనకి ఇది ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఆల్రెడీ అడ్జాయింట్ ఏ డెట్ ఏం తెలుసు, డెట్ ఏ ఇంటూ n-1 3 -1 అంటే స్క్వేర్. సో ఫస్ట్ మనం డెట్ ఏ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇదేమైంది, 1 ఇంటూ 2 3 6 -9 -1 ఇంటూ 3 -6 ప్లస్ 2 ఇంటూ 3 -4. సో ఇది -3, ఇది మైనస్ ఇంటూ మైనస్ +3 అండ్ -2. డెట్ ఏ, ఇది డెట్ ఏ స్క్వేర్ కావాలి మనకి. 3 3 క్యాన్సిల్, -2 స్క్వేర్ అంటే 4. అంటే మనకి స్మాల్ ఏ వాల్యూ ఎంత, 4. నెక్స్ట్ స్మాల్ బి కావాలి. స్మాల్ బి అంటే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ కావాలి. సో ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ బి డెట్ కావాలంటే 1 డెట్ బి అవుతుంది. సో ఇదేమవుతుంది, 1 ఇంటూ 12 + 1 -2 ఇంటూ -16 + 2 -16 + 2 ప్లస్ 3 ఇంటూ 4 + 6. సో బి ఈక్వల్స్ టు 1/13 ప్లస్ 14 2s ఎంత, 28 ప్లస్ 10 30. సో ఇది 41 ప్లస్ 30 అంటే 1/71. సో మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, బి ప్లస్ 1/18 బి అన్నాడు. అంటే 1/71 ప్లస్ 1/18/71. ఇది వెళ్తే 72 అవుతుంది. 72/71/18/71. ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ ఇది 4 టైమ్స్ అంటే 4 అంటే సింప్లీ ఏతో ఈక్వల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం, కన్సిడర్ 2 systems of 3 లీనియర్ ఈక్వేషన్ ఉంటే. సో ఇక్కడ మనకి ఏఎక్స్ ఈక్వల్స్ టు బి అన్నాడు ఫస్ట్. AX equals to B and CX equals to D and has a unique solution D. AX equals to B కి సొల్యూషన్ D అంటే X ప్లేస్లో D అయ్యచ్చు. AD ఈక్వల్స్ టు B అని చెప్తున్నాడు. అండ్ CX ఈక్వల్స్ టు Dకి యూనిక్ సొల్యూషన్ B అండ్ అంటే CB ఈక్వల్స్ టు D. అంటే మనకి ఇక్కడ B ఏమవుతుంది, C ఇన్వర్స్ ఆఫ్ D అవుతుంది. సో ఈ రెండు Bకి ఈక్వల్ కాబట్టి మనం AD ఈక్వల్స్ టు C ఇన్వర్స్ D అని రాయొచ్చు. సో ఇట్ సైడ్కి తీసుకొచ్చామనుకోండి, AD మైనస్ C ఇన్వర్స్ ఆఫ్ D ఈక్వల్స్ టు 0 అంటే A మైనస్ C ఇన్వర్స్ ఆఫ్ D ఈక్వల్స్ టు 0. అదే మన క్వశ్చన్లో A మైనస్ C ఇన్వర్స్ ఆఫ్ X ఫైండ్ అవుట్ చేయాలి. X సొల్యూషన్ ఏమంటుందంటే సేమ్ ఆబ్వియస్లీ X ప్లేస్లో ఏముంది మనకి D. సో D ఈజ్ ద సొల్యూషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.